తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే
అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను భారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడివినది తనువును రాగబంధం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగిన దివిన ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించన ఒక ఈరోజు మనందరికీ చాలా సంతోషమైన రోజు. మన తాళ్ళ చెరువు కాపురస్తులు కాసు రాయపరెడ్డి లుందురాణిల కుమారుడైన కాసు సాగర్ బాల అవినాష్ రెడ్డి హైదరాబాద్ సనత్ నగర్ కాపురస్తులు వాళ్ళు మరి మన మేత్రాసన గుంటూరు మేత్రాసన కాపరి అయిన పూజ్యులు గౌరవనీయులు వేదాంత పండితులు అన్ని విధాలుగా మేత్రాసనాన్ని వృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్న మహనీయులు అయినటువంటి మహాఘన పూజ్యశ్రీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నావతిని భాగ్య పీఠాధిపతులకు మరియు గౌరవనీయులు మహనీయులు వేదాంత పండితులు అయినటువంటి నల్గొండ మేత్రాసనాన్ని ఎంతో ఘనంగా అభివృద్ధి పదవులో నడిపినటువంటి మహానుభావులు అయిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గోవిందు జోజీ పీఠాధిపతులు నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు వీరికి మీ అందరి తరపున మీ పెళ్లి వాళ్ళ తరపున హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లతో పీఠాధిపతుల వారికి ఘనంగా ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ఈ వివాహానికి విచ్చేసి వీరిని ఈ పూజా బలిని సమర్పించుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మహాఘనత వహించిన జర్వం రెడ్డి, తానుగొండ బాలజోగి రెడ్డి మరియు ఇతర గురువులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం వివాహ మహోత్సవంలో అవినాష్ రెడ్డి వెట్స్ రుచిక రెడ్డి వీళ్ళు ఒకే కుటుంబముగా భార్యాభర్తలుగా ఏర్పడబోతూ ఉన్నారు. కాబట్టి మనమందరం ఇక్కడకు విచ్చేసి ఉన్నాము. దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించడానికి, ఆయన ఆశీర్వాదం వీరికి లభించేటువంటి విధముగా ఈనాడు మన ప్రత్యేక ప్రార్థనలో వీరిని మరి ఇవ్వుకోవడం ఎంతైనా సమంజసం. వీరి తల్లిదండ్రులైనటువంటి కాసు రాయప్రెడ్డి, డాక్టర్ లూర్దురాణి మరియు డాక్టర్ కాస్ అజయ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, అబ్బాయి తమ్ముడు, మరియు తాతయ్య నాయనమ్మ శ్రీ కాసు మారెడ్డి తల్లిదండ్రులు కూడా ఈనాడు ఎంతో ఆనందించవలసినటువంటి సుమధురమైనటువంటి మరువలేనటువంటి ఈ ఘటనలో పాల్గొని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనేటువంటిది మానవులకు సహజ సిద్ధంగా దేవుడు వసగినటువంటి ఒక వరంగా మనం భావించుకోవాలి. ప్రేమ అంటే కేవలం ఏదో ఒక అనుభూతిగా అనేది. ఈ జ్ఞాన వివాహంలో మనమందరం వారి కోసం ప్రార్థిద్దాం. వారిని మరి దేవుని యొక్క ఆశీస్సులతో ఒకటిగా చేయడానికి భార్యాభర్తలుగా మరి ఆశీర్వదించి వారిని ఒక కుటుంబముగా మనం ఈనాడు పంపుకుంటూ ఉన్నాం. ఈనాటి నుండి వాళ్ళ జీవితంలో భార్య భర్త ఒక కుటుంబం అన్నటువంటి దాన్ని వ్యవస్థలో వాళ్ళు ఈ సమాజంలో జీవించబోతున్నారు. దేవుడు ఆదిలో మరి ఆదామయాలను సృజించారు. సూర్యుడా ఆదరించువా నజరేయుడా, నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని, అర్థమే లేదని తెలుసుకోనైతిని. మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. Cristo, Cristo, Yesu,
క్రీస్తే క్రీస్తే యేసు Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతం పాడెదము మన దేవునికి భూమిల ప్రజలకు శాంతిని ఇచ్చును మహిమ గీతం పాడెదము మన దేవునికి భూమిల ప్రజలకు శాంతిని ఇచ్చును దివి మహారాజుని ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామము దివి మహారాజుని ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామము మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా దైవసుతుడు ప్రభుని స్తుతి పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల దైవసుతుడు ప్రభుని స్తుతి పాడెదము ప్రార్థన వినుమా దయచూపుమా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా ప్రార్థన వినుమా దయచూపుమా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా సర్వశక్తి గల సర్వేశ్వర మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరుస్తున్నారు ఈ విధమున వివాహ బంధమును క్రీస్తు స్త్రీ సభల ప్రేమ బంధమును మీరు సూచించుచున్నారు ఈ మీ దాసుల అవినాశరెడ్డి రుచికారెడ్డి విశ్వాసవరముచే పొందిన ఆశీస్సులను వాటికి అనుగుణముగా జీవించున్నట్లు వారికి మీ సహాయమును అందించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెమున ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో కూర్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక,
నా దేహములో దేహము, ఈమె నరుల నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులవుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశమలతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది ప్రభువు వాక్కు. ఏర్పరచినది కనులైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దారిగా సహకారిగా ఇచ్చినాడు దేవుడు దారిగా సహకారిగా స్త్రీని ఇచ్చినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది కరుణైన దేవుడు. జంటగా ఉండమేనని జంటగా ఉండమేనని పురుషుని నియమించినాడు దేవుడు పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది కబులైన దేవుడు వివాహమన్నది కబులైన దేవుడు కబులైన దేవుడు ఏర్పరచినది కబులైన దేవుడు ఏర్పరచినది. 33వ వచనం వరకు క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రమగు నిర్దోషుగా ఉండుటకును ఆయన అట్లు చేసెను. తన దేహమును తాను ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును.
ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురు ఒకే వ్యక్తిగా ఐక్యమగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమునకు ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకు శ్రీసభకు వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భార్యయు తన భర్తను తననుగానే ప్రేమింపవలేను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఫలించి వృద్ధి చెందుటకు ఆయన మిమ్ము అభిషేకించెను. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. అమ్మా, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినదో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించును. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.